హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఇప్పటికే సుమారు 200 కోట్ల మేర బకాయిలు ఉండగా వారి వేతనాలకు అనుగుణంగా 2.5% నుంచి 5.5% వరకు డిఏలను చెల్లించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడం నిరాశ కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 2 డిఏ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఈలోగా కేంద్రం మరొక డిఏను ప్రకటిస్తే మొత్తం 3 డిఏలు పెండింగ్లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు, ఉద్యోగుల సరెండర్ లీవ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రెండవ సరెండర్ లీవ్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ బడ్జెట్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం 180 నుంచి 200 కోట్ల మేర సరెండర్ లీవ్ల బకాయిలు ఉండగా ప్రతి ఉద్యోగి దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇక ఏపీ జిఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైళ్లను క్లెయిమ్లు పేరుకుపోయిన వాటిని విడుదల చేయడంపై ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల పాటు సంపాదిత సెలవులపై వాటిపై కూడా ప్రభుత్వం మొగ్గు చూపకపోవడం బాధాకరమైన విషయం. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుండటంతో గత 8 నుంచి 9 నెలల కాలంలో రిటైర్ అయిన సుమారు 800 మంది ఉద్యోగులు గ్రాట్యుటీ మరియు సంపాదిత సెలవుల కోసం సంబంధించిన పరిష్కారానికి ఇంకా చూడలేకపోతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి ఉద్యోగులకు 50 కోట్ల మేర బకాయిలు ఉండగా ప్రభుత్వము ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఒక్కో జిల్లా స్థాయిలోనే 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండగా సంబంధిత ఫైళ్లను ప్రాసెస్ చేయకపోవడం ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 మంది టీచర్లు, మరో 35,000 మంది పెన్షనర్లు, అలాగే వివిధ ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే 15,000 మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నిర్లక్ష్య ధోరణికి ఉద్యోగుల న్యాయమైన హక్కులకు భంగం కలిగిస్తుందని, వెంటనే ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. అలాగే పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి. ఉద్యోగ ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు అనేక సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలి. కనీసం పోలీసు ఉద్యోగులకైనా సరే సరెండర్ లీవ్లైనా పండుగకు చెల్లిస్తామని చెప్పినా ఇంతవరకు చెల్లించలేదు. ఉద్యోగులు వారి కుటుంబ తక్షణ అవసరాల కోసం దాచుకున్న జిపిఎస్ అలాగే జెడ్పీపీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు 1వ తేదీన జీతం, పెన్షన్ చెల్లిస్తూ ఉద్యోగుల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుతున్న ప్రభుత్వానికి ఏపీజేఏసీ ధన్యవాదాలు అయితే తెలిపింది. అదేవిధంగా పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలి అని అయితే కోరుతున్నారు.